కాంగ్రెస్ లో మంత్రి పదవులు ఆశిస్తున్న వారితో హైకమాండ్ కు కొత్త హెడేక్ మొదలైంది. మినిస్టర్ పోస్టు కావాలన్న వారి సంఖ్య పెరగడం, కులాల వారీగా డిమాండ్లు రావడం అంతర్గత గొడవలకు దారితీస్తోంది. మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న నేతలు మరొకమారు హైకమాండ్ కు మొరపెట్టుకుంటున్నారు. సామాజిక న్యాయ సమరభేరి కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ కు వచ్చారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. మంత్రి పదవులపై కన్నేసిన వారంతా బాస్ తో భేటీ అయ్యారు. కులాల వారీగా, వర్గాల వారీగా ఒక్కొక్కరితో ముఖాముఖి అయ్యారు ఖర్గే. అయితే నేతలను బుజ్జగించాల్సిన ఖర్గే చూద్దాం చేద్దాం అన్నారే తప్పితే ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యేలు అసంతృప్తితో వెనుతిరిగి వెళ్లిపోయారు. దీంతో కేబినెట్ విస్తరణ తర్వాత కామైన నేతలను మరొకసారి నిద్రలేపారంటూ ప్రచారం జరుగుతోంది. కేబినెట్ లో ఖాళీగా ఉన్న బెర్తులపై కన్నేసిన ఎమ్మెల్యేలు చివరి వరకు పోరాటం చేసేందుకే ఆరాటపడుతూ ఉన్నారు. ఖర్గే ఏదో హామీ ఇస్తారని అనుకున్న ఎమ్మెల్యేకు నిరాశే మిగలడంతో హైకమాండ్ పై గుర్రుగా ఉన్నారు. ఈ మేరకు పలువురు ఎమ్మెల్యేలు తాజాగా ఖర్గేతో భేటీ అయ్యారు. ఇప్పటి వరకు తమకు ఉన్న అనుభవం, పార్టీకి చేసిన సేవలను గుర్తు చేశారు. హైదరాబాద్ నుండి మల్రెడ్డి రంగారెడ్డి, ఉమ్మడి కరీంనగర్ నుండి ప్రేమ్ సాగర్ రావు, ఉమ్మడి నిజామాబాద్ నుండి సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి రామ్మోహన్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ నుండి బాలు నాయక్లతో ఖర్గే ముఖాముఖి అయ్యారు. అందరూ చెప్పిందంతా విన్న ఖర్గే పార్టీకి చేసిన సేవలను మర్చిపోలేమన్నారు. అయితే ఎలాంటి అభయం ఇవ్వకపోవడంతో అంతా హైకమాండ్ పై గుర్రుగా ఉన్నారు. ఇంకా ఎప్పుడు న్యాయం చేస్తారంటూ అసహనంతో ఊగిపోతున్నట్టు తెలుస్తోంది. అటు ఈ మధ్యనే బంజారా లీడర్లు, సంఘాల నేతలు కూడా హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఎస్టీలకు మంత్రి పదవి ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే వరంగల్లో కొండా దంపతుల ఇష్యూ చల్లారక ముందే ఇప్పుడు మంత్రి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య కూడా అసహనం వ్యక్తమవుతోంది. అయితే మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి సైతం ప్రత్యేకంగా ఖర్గేను కలవడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్యేపై మురళి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో మురళి, సురేఖ నేరుగా ఖర్గేను కలవడం హాట్ టాపిక్ అయింది. మంత్రి పదవులపై అసంతృప్తితో ఉన్న వారిని ఢిల్లీకి పిలిపించుకొని చర్చించాల్సిందని, హైదరాబాద్ లో ఎందుకు చర్చించారు, ఇష్యూను చల్లార్చిపోయి మరింత పెంచారా, ఇంకా ఖర్గేను కలిసిన వారిని ఎలా బుజ్జగిస్తారు, వారికి ఇంకా ఎప్పుడు హామీ ఇస్తారు అన్నదే ఇప్పుడు చర్చగా మారింది. అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలకు ఇప్పట్లో కూడా మంత్రి పదవులు లేదా అన్నట్టుగా కూడా ఒక విషయం అయితే వస్తోంది. సో ఈ ఎమ్మెల్యేలందరూ కూడా బుజ్జగిస్తారా, ఎలా ఉండబోతోంది, అసలు కాంగ్రెస్ హైకమాండ్ కి ఇప్పుడు కొత్తగా హెడేక్స్ ఏమైనా ఉన్నాయా అనే విధంగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా తీవ్ర చర్చకు దారితీస్తోంది. రైడింగ్ సంబంధించి పూర్తిగా మా ఇన్పుట్ అనాలిసిస్ ఇస్తారు. సో ఓవర్ టు శ్రీకాంత్. థ్యాంక్ యూ. సో కాంగ్రెస్ పార్టీ ఈరోజు సభ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో నిన్న రాత్రి మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ కు వచ్చారు. ఆయన ఉన్నటువంటి హోటల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మీనాక్షి నటరాజన్ గాని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని అందరు రిసీవ్ చేసుకున్నారు. ఆయనకు విడిది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో అక్కడ కొంతమంది ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, నిరాశగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రి పదవులు ఆశించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళంతా కూడా అసహనం వ్యక్తం చేశారు. మేము పార్టీ కోసం పనిచేస్తాం, కష్టపడ్డాం. ప్రేమ్ సాగర్ రావు క్లియర్ గా చెప్పడం జరిగింది. నేను పార్టీని పట్టుకొని ఉన్నా, పార్టీని గెలిపించడంలో క్రియాశీలక పాత్ర పోషించిన, ఎన్నికల ముందు వచ్చిన వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వడం, ఉన్న జిల్లాకే రెండు మంత్రి పదవులు ఇవ్వడం. సో మేమేం పాపం చేసామన్నటువంటి ఉద్దేశంతో అటు రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి గాని, ఇటు ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు గాని, సో ఇంకా నల్గొండ జిల్లా నుంచి దేవరకొండ నుంచి బాలు నాయక్ గాని, లంబాడాల పాత్ర చాలా ఎక్కువగా ఉంది. 80% ఆఫ్ బంజారాలు ఓట్లు వేస్తేనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో అట్లాంటి బంజారాలకు అన్యాయం జరుగుతుందంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఈ మధ్య కాలంలోనే ఒక 4 రోజుల కిందనే
తెలంగాణ టూరిజం ప్లాజాలో బంజారాలంతా కూడా ఏకం కావడం జరిగింది. డిప్యూటీ స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ఆయన కూడా ఎమ్మెల్యే కూడా అఫ్ కోర్స్ దీంట్లో రామచంద్ర నాయక్ కూడా దీంట్లో పార్టిసిపేట్ కావడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో సో ఒక నిరసన గళం మాత్రం వినిపించాయి. అయితే ఇందులో రెండు అంశాలు. మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కి వచ్చినప్పుడు వీళ్ళంతా కలిసి అసహనం వ్యక్తం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో అంటే ఒక నెగిటివిటీ వస్తుంది. అది బీజేపీ ఇప్పటికే 8 స్థానాల్లో బీజేపీ పుంజుకుంది కాబట్టి సో రానున్న కాలంలో బీజేపీకి అది బలంగా మారేటువంటి అవకాశం ఉందని చెప్పడం ఇట్లాంటి సందేహం లేదు. అయితే ఇంకోటి ఏంటంటే ఢిల్లీకి వెళ్ళి ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి కూడా మల్లికార్జున ఖర్గేని కలిసేటువంటి పరిస్థితి ఉండదు. సో వీళ్ళ బార్డర్ ఎక్కడి వరకు అంటే మీనాక్షి నటరాజన్ వరకే పరిమితం. సో అట్లాంటిది మీనాక్షి నటరాజన్ దాటి మల్లికార్జున ఖర్గేనే నేరుగా హైదరాబాద్కి వచ్చినటువంటి క్రమంలో సో లోకల్ గా ఉన్నటువంటి పంచాయతీలు ఏవైతే ఉన్నాయో మంత్రి పదవుల విషయంలో కానీ అట్ ది సేమ్ టైం లేదంటే వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వర్గ విభేదాలు కాంగ్రెస్ పార్టీలో అక్కడక్కడ జిల్లాల్లో కనిపిస్తున్నటువంటి వర్గ విభేదాలు అన్ని కూడా మల్లికార్జున ఖర్గే ముందు నిన్న ఎకరువు పెట్టుకున్నారు. కొండ మురళి కొండ సురేఖ ఇద్దరు కూడా నిన్న మల్లికార్జున ఖర్గేని కలవడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో చేసినటువంటి కామెంట్స్ వాళ్ళపైన వస్తున్నాయి కానీ ఆమె ఇచ్చినటువంటి 16 పేజీల నివేదిక కానీ సో ఇవన్నీ కూడా బేస్ చేసుకుని నిన్న కొండ మురళి అండ్ కొండ సురేఖ మల్లికార్జున ఖర్గేని కలవడం జరిగింది. అయితే ఆమె మంత్రి పదవి కోసం కూడా బర్తరఫ్ చేయబోతున్నారు అన్నటువంటి వాదన కూడా ఒకటి వినిపించింది. సో ఇట్లా నేపథ్యంలో అందరూ మల్లికార్జున ఖర్గేని కలిశారు. కొంతమంది నిరాశతో వెళ్ళిపోయారు. బట్ ఈ నిరాశల్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా డీల్ చేయబోతోంది అన్నదే ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. మనతో పాటు నల్గొండ జిల్లా నుంచి మన కరెస్పాండెంట్ కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, గుడ్ ఆఫ్టర్నూన్. సో అఫ్ కోర్స్ నల్గొండ జిల్లాలో ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఇంకో మంత్రి పదవి కూడా అడుగుతున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇక్కడ మూడు మంత్రి పదవులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. నిన్న మల్లికార్జున ఖర్గేని కలిసిన దాంట్లో బాలు నాయక్ ఉన్నారు. లంబాడాలకు అన్యాయం జరుగుతుంది, మంత్రి పదవుల్లో తీసుకోవట్లేదు అనేటువంటి వర్షన్ కూడా ఒకటి వినిపిస్తుంది అటు నుంచి. అఫ్ కోర్స్ మొన్న ఈ రీసెంట్ గా కూడా నిన్న మాటలు చెప్పినట్టు బంజారాలంతా కూడా ఏకమవుతున్నారు, ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి వాదన వినిపిస్తుంది. సో ఏంటి పరిస్థితి కిరణ్? ఎట్లాంటి డిమాండ్స్ వినిపిస్తున్నాయి? ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్ లెవెల్లో? ఇప్పటికే నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కంచుకోట. శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి విషయంలో మరోసారి ఆశావాహుల అసంతృప్తి జ్వాలలు పోతూనే ఉన్నాయి. ఇటీవల 3 మంత్రి పదవులను అధిష్టానం భర్తీ చేసింది. ఆ క్రమంలోనే ఆ 3 పదవుల కోసం దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు పోటీ పడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఆ మంత్రి పదవి ఆశించి భంగపడ్డారో వారందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా జాతీయ నేతలు ఏవైతే బుజ్జగించడం జరిగింది. అయితే మరోసారి మంత్రి పదవికి సంబంధించి కూడా మరోసారి ఇటు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో అధిష్టానానికి అల్టిమేట్ జారీ చేస్తున్నారా లేకుంటే వారికి రిక్వెస్ట్ పెడుతున్నారా అని కూడా కొంత సస్పెన్స్ గా మారింది. అయితే ఇటీవల నిన్న ఖర్గేను కలిసినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఒక రిక్వెస్ట్ అయితే పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ కంచుకోట అయినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 2 సీనియర్లు మంత్రి పదవులు ఉన్నారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు లంబాడ సామాజిక వర్గానికి చెందినటువంటి బాలు నాయక్ కూడా మంత్రి పదవిని అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇటు లంబాడి సామాజిక వర్గం సంబంధించి అంటే ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఆల్రెడీ అంటే ఆదివాసీ నుంచి కూడా ఇటు సీతక్క ఉన్నారు. కానీ లంబాడి సామాజిక వర్గం సంబంధించిన మంత్రి ఎవరు లేరు కాబట్టి ఆ కోటాలో తనకు ఇవ్వాలనుకుంటూ కూడా ఒక ప్రతిపాదన పెట్టినట్టు కూడా తెలుస్తోంది. ఈయనకు సీనియర్ నాయకులు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కూడా బాలు నాయక్ మద్దతుగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బాలు నాయక్ తరఫున కూడా ఆయన కూడా జానారెడ్డి కూడా హైకమాండ్ వద్ద వాయిస్ వినిపిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అయితే ఉంది. మరోవైపు ఇటీవల సంబంధించి ఆ 3 మంత్రి పదవులకు సంబంధించి 2 ఎస్సీ అదే జరిగింది అంటే జానారెడ్డి మద్దతు ఉన్నది. జానారెడ్డి వర్షన్ ఒకవేళ వినిపిస్తే కనుక ఒకే జిల్లాకు 3 మంత్రి పదవులు అయితే ఇది మళ్ళా ఖమ్మం తర్వాత మళ్ళీ అట్లాంటి జిల్లాగా నల్గొండను మనం చూడొచ్చు. సో అట్లాంటి పరిస్థితి ఉంటుంది అనుకోవాలా? ఇప్పటికే నిజామాబాద్ కు మంత్రి లేరు, ఇటు హైదరాబాద్ కు మంత్రి లేరు, అటు రంగారెడ్డి జిల్లాకు కూడా ఒక మంత్రి పదవి కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మళ్ళీ ఈక్వేషన్స్ ఏమైనా చేంజ్ అవుతాయా? ఎస్, మీరు అన్నప్పుడు ఆ అంశం తెరపైకి వచ్చినప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 12 అసెంబ్లీ స్థానాలకు గాను 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అంటే సీనియర్లు ఎవరికి వారే తమ నియోజకవర్గంతో పాటు పక్క నియోజకవర్గం సంబంధించి కూడా గెలుపులో కీలక పాత్ర పోషించామని కూడా వీరు హైకమాండ్ వద్ద వాయిస్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటీవల
ఇటీవల మంత్రి పదవులకు సంబంధించి ఒక ఎస్సీ సమాజ వర్గం సంబంధించి ఒక మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చారు, ఇంకోటి బీసీకి ఇచ్చారు. కానీ ఈసారి లంబాడి సామాజిక వర్గానికి సంబంధించి కూడా మాకు కూడా ఇవ్వాలంటూ కూడా ప్రతిపాదన పెడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటీవల ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఎమ్మెల్యేలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక టీం వర్క్ గా ఏర్పడి అక్కడ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఒక మంత్రి పదవి ఇవ్వాలని అక్కడ రిక్వెస్ట్ పెట్టారు. ఒక ప్రతిపాదన పెట్టినటువంటి నేపథ్యంలో వారి విజ్ఞప్తిని అంగీకరించి కూడా మంత్రి పదవి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనూ ఇక్కడ మాదిగ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళంతా కూడా కొంత సంతృప్తి వ్యక్తం హైకమాండ్ తీరుపై కూడా సంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ ఆ అంశాన్ని కూడా ఆ ఈక్వేషన్ ని కూడా ఇటు బాలు నాయక్ వర్గం అయితే తెరపైకి తీసుకొస్తుంది. బాలు నాయక్ సంబంధించి ఆయనకు మద్దతుగా ఉన్నటువంటి మాజీ మంత్రి కూడా హైకమాండ్ వద్ద వాయిస్ వినిపిస్తున్నారు. ఎందుకంటే లంబాడి సామాజిక వర్గం సంబంధించి ఆదివాసీలకు ప్రాధాన్యత అక్కడ అంటే వరంగల్ సంబంధించి అక్కడ ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఉమ్మడి నల్గొండ జిల్లాలో లంబాడి సామాజిక వర్గానికి సంబంధించి అత్యధిక ఓటర్లు ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా బాలు నాయక్ ఇచ్చినట్లయితే లంబాడి సామాజిక వర్గానికి న్యాయం చేయొచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష నేతల నోరు ముయించవచ్చు, అదేవిధంగా ఇటు అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామని కూడా చెప్పుకోవచ్చు అనేటువంటి వాయిస్ అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తానికైతే మరోసారి కూడా ఇటు మంత్రివర్గ విస్తరణ సంబంధించి కూడా తమకు ఇవ్వాలంటూ కూడా ఆశావాహులు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. అసంతృప్తితో ఉన్నటువంటి వారిని కూడా ఇటు బుజ్జగించడం, వీరు తమకు మంత్రి పదవి కావాలని కూడా రిక్వెస్ట్ పెట్టినటువంటి అంశాలు అయితే తెరపైకి వస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 10 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించి మూడు మంత్రి పదవులు ఇచ్చారు కాబట్టి ఇక్కడ 11 నియోజకవర్గాలకు సంబంధించి గెలుపులో కీలక పాత్ర నల్గొండ జిల్లాది, ఉమ్మడి నల్గొండ జిల్లాది కాబట్టి ఇక్కడ కూడా 3 మంత్రి పదవులు ఇవ్వాలనేటువంటి ఒక వాయిస్ అయితే వినిపిస్తున్నారు. ఎందుకంటే 3 మంత్రి పదవులు, అందులోనూ 3 మంత్రి పదవులు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చినట్లయితే వ్యతిరేకత వస్తుందని కూడా భావిస్తున్నారు. ఆ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డిని పక్కన పెట్టి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ఇవ్వాలని కూడా ఆయన తరపునటువంటి సీనియర్లు అయితే పట్టుబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఒక ప్రతిపాదన కూడా పంపినట్టు కూడా తెలుస్తా ఉంది. చూద్దాం. అంటే నిజంగా మీరు అన్నట్టు ఒక నల్గొండ జిల్లాకే 3 మంత్రి పదవులు వస్తే అది కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వస్తే ఖచ్చితంగా రెడ్డి ఈక్వేషన్స్ అక్కడ ఉంటాయి. సో ఇట్లా నేపథ్యంలో ఒక ఎస్టీకి ఇస్తే గనక, బంజారా లంబాడ సామాజిక వర్గానికి ఇస్తే గనక ఖచ్చితంగా అఫ్ కోర్స్ రాజకీయాల్లో కూడా ఎట్లాంటి పెద్దగా ఉండకపోవచ్చు. బట్ ఒకవేళ ఇస్తారా, ఇప్పటికే కొన్ని అంశాలు ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి. అటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇప్పటికే కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. 2 జిల్లాలకు కలిపి ఒక్క మంత్రి పదవి కూడా లేదు. తెలంగాణలో సగం జనాభా హైదరాబాద్ అట్లాగే రంగారెడ్డి జిల్లాలోనే ఉంటుంది. ఇబ్రహీంపట్నం ఈ రంగారెడ్డి జిల్లాలోనే ఉంటుంది, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో. సో ఒక్క పదవి కూడా లేకపోవడం ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా నిన్న మల్లికార్జున ఖర్గే ముందు వీళ్ళు తమ ఆవేదన చెప్పుకున్నట్టు తెలుస్తుంది. ఎనివే థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇంకా మంత్రి పదవులకు సంబంధించి ఇప్పటికే చాలా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఉన్నాయే 3 ఖాళీలు. ఆ 3 ఖాళీల్లో కూడా ఓవైపు అర్బన్ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ బలం పుంజుకుంటుంది. అది లోక్సభ ఎన్నికల ఉదాహరణగా ఉన్నాయి. మరోవైపు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష మార్పు జరిగింది. సో రానున్న కాలంలో బలమైన నాయకత్వం భారతీయ జనతా పార్టీలో ఉంది. బట్ రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీలో కొంత కల్లోలం కనిపిస్తోంది. ఏకంగా మల్లికార్జున ఖర్గేని కలిసేటువంటి అవకాశం లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళ బాధను మొత్తం చెప్పుకుంటారు, వాళ్ళ ఆవేదన అంతా చెప్పుకుంటారు. అవకాశం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు వచ్చింది. బట్ దీని తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండబోతే నేను చూడాలి. మన కరెస్పాండెంట్ స్వామి మనతో పాటు అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. సో మల్లికార్జున ఖర్గేని కలిసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాల వాళ్ళ ఆవేదన చెప్పుకున్న తర్వాత ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ఈ అంశాలను ఎట్లా చూడొచ్చు స్వామి? శ్రీకాంత్, ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నేతలంతా కూడా మంత్రి పదవి ఆశించారు. చాలా మందికి ఇప్పుడు ఇంకా 3 స్థానాలు ఖాళీ ఉండడంతో వాళ్ళంతా కూడా ఆశిస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒకవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఒకవైపు సుదర్శన్ రెడ్డి మొన్న మంత్రి పదవి ఆశించారు, ఆయనకు దక్కలేదు. మరోవైపు ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా మంత్రి పదవులు రాలేదు. అక్కడ పరిగి రామ్మోహన్ రెడ్డి, మరోవైపు మల్రెడ్డి రంగారెడ్డి ఇద్దరు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. వారు ఇరువురు కూడా గట్టి పోటీ చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఒకవైపు అధిష్టానం పైన ఒత్తిడి పెరుగుతూ ఉంది. దీంతో వేగంగా మల్రెడ్డి రంగారెడ్డి ఏకంగా నేను పార్టీకి రాజీనామా చేస్తా అనే కోణంలోకి మొన్నటి వరకు వెళ్ళింది. నిన్న ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ రావడంతో కూడా రాత్రి నుంచి కూడా ఈ మంత్రి పదవులు ఆశించి భంగపడ్డటువంటి నేతలందరినీ కూడా పిలిచి
ఒక్కొక్కరిని బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకవైపు ఎలక్షన్స్ ముందు చాలా మంది నేతలకు హామీ ఇచ్చినటువంటి అధిష్టానం ఆ మేరకు అందరికీ మరి హామీల్ని ఫుల్ఫిల్ చేయడంలో కొంత విఫలమైందని చెప్పుకోవచ్చు. దీంతో ఇప్పుడు మరో ఖాళీ ఉన్నటువంటి 3 మంత్రి పదవి స్థానాలకు సంబంధించి చాలా మంది ఆశావాహులు ఉన్నారు. నిన్న రాత్రి ఒకవైపు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా నిన్న ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేని కలిశారు. గత ఎలక్షన్స్ కు ముందుగానే పెద్ద ఎత్తున కూడా పార్టీ కోసం ఉత్తర తెలంగాణలో పెద్ద ఎత్తున పనిచేసినటువంటి ప్రేమ్ సాగర్ రావుకు ముందుగానే వారికి అష్యూరెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తనకు మంత్రి పదవి సోషల్ ఈక్వేషన్స్ లో ఇప్పటికే విలమ సామాజిక వర్గం నుంచి జూపల్లి కృష్ణారావు ఉండడంతో కూడా ఆయనకు అక్కడ ఆ స్థానాన్ని ఫుల్ఫిల్ చేసే అవకాశం లేకపోవడంతో కూడా అతనికి చీఫ్ విప్ పదవి ఇస్తామని చెప్పేసి పార్టీ పెద్దలు ఒకవైపు ఆయనకు చెప్పినప్పటికీ కూడా అతను వినిపించకుండా ఒకవైపు తనకు అన్యాయం చేయొద్దని చెప్పేసి పార్టీ పెద్దలకు విన్నవించుకుని అక్కడి నుంచి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆయనకు మద్దతుగా వెళ్ళినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఆయన కోసం మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇదే అంశానికి సంబంధించి మరోవైపు సామాజిక వర్గాల సముద్రకంగా కూడా కొంత పార్టీకి సంబంధించి ఒత్తిడి పెరుగుతుంది. ఒకవైపు బీసీలకు 50% మంత్రి పదవుల్లో వాటా దక్కాలని చెప్పేసి కూడా ఒకవైపు ఒత్తిడి పెరుగుతుంది. ఇటు యాదవ సామాజిక వర్గానికి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా మంత్రి పదవి లేకుండా ఉన్నటువంటి ఏకైక కేబినెట్ అని చెప్పేసి యాదవ సామాజిక వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి పెంచుతుంది. దీనికి సంబంధించి రీసెంట్ గానే ఒకవైపు యాదవులంతా కూడా గాంధీ భవన్ లోకి గొర్రెల్ని కొట్టుకొచ్చి పార్టీ పెద్దలకు తమ సమస్యల్ని విన్నవించుకున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో బీసీ సామాజిక వర్గం నుంచి 7 మంది ఎమ్మెల్యేలు బీసీల నుంచి గెలుపొందారు. ఇప్పుడు ఒకవైపు ఆలేరు ఎమ్మెల్యే ఒకవైపు ఈ మంత్రి పదవి ఆశిస్తూ ఉన్నారు. దానికి తోడు ఇటు మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి కూడా విప్పు ఆది శ్రీనివాస్ కూడా తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని చెప్పి కోరుతున్నారు. మరోవైపు బంజారా సామాజిక వర్గం నుంచి బాలు నాయక్ దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా తమకు అవకాశం కల్పించాలి. తెలంగాణలో 30 లక్షల వరకు ఉన్నటువంటి బంజారాకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఒకవైపు ఎస్టీలో కోయ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సీతక్కకు అవకాశం ఇవ్వడంతో కూడా బంజారా సామాజిక వర్గానికి సంబంధించి తమకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి వారు కూడా పార్టీ అధిష్టానం పైన ఒత్తిడి పెంచుతూ ఉన్నారు. మొత్తం ఈ అన్ని రకాల ఈక్వేషన్ చూసుకున్నటువంటి పార్టీ అధిష్టానం మరోవైపు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా పార్టీ పెద్దలతోటి ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు పార్టీ సీనియర్ నాయకులు బట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా పలు సీనియర్లతో సమావేశినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు పార్టీకి సంబంధించినటువంటి ఒకవైపు ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల్ని మరోవైపు భర్తీ చేయాల్సి ఉంది. మరోవైపు పార్టీ కార్యవర్గాన్ని ఇప్పటికే రీసెంట్ గానే పార్టీకి సంబంధించిన ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఒకవైపు స్పోక్స్ పర్సన్ సంబంధించినటువంటి పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఇంకా కీలకమైనటువంటి పోస్టులు ఇంకా ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఒకవైపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాల నుంచి కూడా పార్టీ పీసీసీ కార్యవర్గ కూర్పులో వర్కింగ్ ప్రెసిడెంట్ ఆశిస్తున్న వారు కూడా ఉన్నారు. దీనికి తోడు ఒక మంత్రివర్గం సంబంధించిన విషయంలో కావచ్చు, నామినేటెడ్ పదవుల విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో పార్టీ అధిష్టానం పైన ఒత్తిడి అయితే పెరుగుతుంది. శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి అంటే ఒకవైపు ఇచ్చిన జిల్లాలకే మంత్రి పదవులు ఇస్తున్నారు. అటు గిరిజన బిడ్డ అయినటువంటి సీతక్కకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. బట్ లంబాడాల పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో 30 లక్షల మంది జనాభా ఉన్నటువంటి ఎస్టీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడం, దీన్ని ఎట్లా చూడొచ్చు అంటూ కూడా బాలు నాయక్ దాన్ని ప్రశ్నించడం జరిగింది. సో 50% ఉన్నటువంటి బీసీలకు పరిస్థితి ఏంటి? అటు ఆది శ్రీనివాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇటు సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా నుంచి ఇంకా మంత్రి పదవి అట్లాగే ఉంది. సో నిజామాబాద్ జిల్లా పెండింగ్ లో ఉంది, రంగారెడ్డి పెండింగ్ లో ఉంది, హైదరాబాద్ పెండింగ్ లో ఉంది. మిగతా జిల్లాల నుంచి కూడా మంత్రి పదవి కావాలంటూ ఆశిస్తున్నారు. అటు సిరిసిల్ల, వేములవాడ ఈ నియోజకవర్గం ఏదైతే ఉందో, సో ఇవన్నీ కూడా కేటీఆర్ కు దగ్గరగా ఉన్నటువంటి నియోజకవర్గాలు. సో అక్కడ ఢీకొట్టాలంటే ఖచ్చితంగా బలమైనటువంటి మంత్రులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉద్దేశంతో ఆది శ్రీనివాస్ కూడా మంత్రి పదవి అడుగుతున్నారు, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. రైట్, నిజామాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. సో మల్లికార్జున ఖర్గేనే ఏకంగా హైదరాబాద్ కు వచ్చారు. ఈ రోజు బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. నిన్న చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఎవరైతే మంత్రి పదవి ఆశించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ భేటీ అయ్యారు. బుజ్జగింపు చర్యలు మాత్రం జరిగినాయి. బట్ దీని వెనకాల చాలా నిరాశలు, నిరసనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రేమ్ సాగర్ రావు అలిగి వెళ్లిపోయినట్టుగా కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. సో ఎట్లా చూడొచ్చు? నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి వస్తుందనుకోవాలా, లేదంటే ఏదైనా విప్ లాంటి పదవులు ఇస్తారనుకోవచ్చా? నిన్న జరిగినటువంటి భేటీని ఎట్లా చూడొచ్చు శ్రీకాంత్? శ్రీకాంత్, ఎందుకంటే నిజామాబాద్ జిల్లా చాలా కీలకమైన జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోవచ్చు. గతంలో కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ కూడా కంచుకోతలాగా ఉండేది. అదే నిజామాబాద్ జిల్లాకు మాత్రం మంత్రి ఉండేది. కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజామాబాద్ జిల్లా మంత్రి పదవి కేటాయించలేదు. కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి శ్రీకాంత్ ఇప్పుడు వినిపిస్తుందా? ఐ థింక్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది శ్రీకాంత్, మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. మీ దగ్గరికి మళ్ళీ వస్తాం, విల్ కాంటాక్ట్ యూ అగైన్. సో మంత్రి పదవుల విషయంలో అండ్ మోర్ ఓవర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ గందరగోళాలు గానీ, వర్గపోర్లు గానీ వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ఆరని కష్టం లాగానే కనిపిస్తోంది. సో కొండా మురళి, కొండా సురేఖ వర్సెస్
మిగతా రిమైనింగ్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లాంటి అక్కడ పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. అధిష్టానం వాళ్ళని పిలిచి గాంధీ భవన్ లో మాట్లాడడం కూడా జరిగింది మీనాక్షి నటరాజన్ తో. సో నిన్న మల్లికార్జున ఖర్గేతో కూడా కొండా మురళి, కొండా సురేఖ భేటీ అయ్యారు. సో ఈ ట్విస్ట్ ఇట్లా నడుస్తుంటే పరకాల నుంచి నేను పోటీ చేస్తా అంటూ సుస్మితా పటేల్, కొండా మురళి, కొండా సురేఖల కూతురు ఆమె అనౌన్స్మెంట్ సోషల్ మీడియా హ్యాండిల్ చేయడం. సో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్నటువంటి వేళ మంత్రి పదవుల అంశం ఇంకా అట్లాగే ఉంది, ఇంకా ఒక కొలిక్కు కూడా రాలేదు. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి 50% బీసీలటువంటి ఇట్లాంటి రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీలకు మంత్రి పదవులు రావాలి. 7 బీసీలు దీంట్లో గెలవడం జరిగింది. ఎంతమందికి ఇస్తారు, ఎంతమందికి అడ్జస్ట్మెంట్ చేస్తారు, ఎంతమందికి నామినేటెడ్ పదవులు ఇస్తారు, ఎంతమందికి విప్ పదవులు ఇస్తారు, ఇవన్నీ కూడా చాలా అంశాలు దీంట్లో ఉన్నాయి పరిగణలోకి తీసుకోవాల్సినవి. బట్ ప్రస్తుతానికి మాత్రం కేవలం 3 మాత్రమే ఖాళీలు ఉన్నాయి బెర్తులు. ఇందులో 2 ఫిల్ చేస్తారా, 3 ఫిల్ చేస్తారా తెలియదు. ముఖ్యమైనటువంటి శాఖలు పూర్తిగా కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి. రైట్, ఐ థింక్ శ్రీకాంత్ లైన్ కనెక్ట్ అయినట్టుంది. శ్రీకాంత్. ఎస్ శ్రీకాంత్, ఎందుకంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా నిజామాబాద్ జిల్లాకి మంత్రి పదవిలో ప్రాముఖ్యత ఉండేది. చాలా రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి నిజామాబాద్ జిల్లాగా చెప్పుకుంటారు. సుదర్శన్ రెడ్డి చాలా సీనియర్ నేత. కాంగ్రెస్ పార్టీలో గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ పార్టీని వీడకుండా విధేయుడుగా సీనియర్ నేతగా ఆయన పార్టీనే నమ్ముకొని ఉన్నారు. అయితే నిన్న జరిగినటువంటి ఖర్గే మీటింగ్ లో కూడా సుదర్శన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, సీనియర్లకు కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇవ్వాల్సిందే, సీనియర్లకి మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఖర్గేతో చర్చ కూడా జరిగిందని చెప్పేసి మనకు ఇంటర్నల్ గా తెలుస్తుంది. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాకి అసలు మంత్రి పదవి ఇవ్వలేదు. ఖర్గే కూడా ఎక్కడైతే ఏ జిల్లాల్లో మంత్రి పదవి రాలేదో ఆ జిల్లాలకు తగిన ప్రాధాన్యత ఇస్తాము, మంత్రి పదవి ఇస్తామా లేకపోతే ఇంకోటి ఇస్తామా, ఇంకో పదవితో అక్కడ న్యాయం చేస్తాము అనే దానిపైన చర్చ కూడా జరిగినట్టు మనకు తెలుస్తుంది. అయితే సుదర్శన్ రెడ్డి ఇప్పటికి కూడా ఖర్గేతో మీటింగ్ అయినప్పటికీ సుదర్శన్ రెడ్డి ఇప్పటికి కూడా కొంత అసంతృప్తిలోనైతే ఉన్నారు. ఎందుకంటే ఆయన పక్కాగా మంత్రి పదవి తనకు వస్తుందని చెప్పేసి ఆశించారు. మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి కూడా అతనికి ఒక అష్యూరెన్స్ అయితే ఇచ్చారు. కానీ రెండో మంత్రివర్గ విస్తరణలో కూడా ఆ అష్యూరెన్స్ ఆయన ఇవ్వలేకపోయారు. రెండో మంత్రివర్గ విస్తరణలో కూడా ఆయనకు భంగపాటు జరిగింది. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీని ఒక 10 సంవత్సరాలుగా పూర్తిగా ఆయన్నే ఉండి జిల్లాకు ఆయన్నే పెద్దన్నగా ఉండి నడిపించినటువంటి నేత సుదర్శన్ రెడ్డి గారు చెప్పుకోవచ్చు. కానీ అంత సీనియర్ నేతకే పదవి ఇవ్వకపోవడం పైన ఆయన అసంతృప్తితో ఉన్నట్టయితే తెలుస్తుంది శ్రీకాంత్. రైట్, సో మొత్తానికి అసంతృప్తులను బుజ్జగించేటువంటి క్రమం నిన్న సాయంత్రం జరిగింది. మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో, అఫ్ కోర్స్ ఇంత గతంలో కూడా ఎవరైతే అలకబూనినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరితో కూడా 1-to-1 భేటీ కావడం జరిగింది మీనాక్షి నటరాజన్. ఒక్కొక్కరికి 5 నుంచి 10 నిమిషాల సమయం కేటాయించి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, పార్టీలో ఏమి ఇబ్బంది పడుతున్నారు, సో క్లాషెస్ ఏమైనా ఉన్నాయా, తో పాటు మంత్రి పదవి ఆశించారా, ఆశించిన వాళ్ళకు ఎట్లా వాళ్ళని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేశారు, వాళ్ళకు వేరే అకామిడేట్ ఏమైనా చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఎంత కూడా ఈ మధ్య కాలంలో గత 10 రోజుల కింద మీనాక్షి నటరాజన్ తో 1-to-1 భేటీ అయ్యారు. అయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో ఆ నిరసనలు తగ్గట్లేదు. సో ఆ గళాలు మాత్రం ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి, ఆ సౌండ్ మాత్రం ఇంకా రీసౌండ్ వస్తూనే ఉంది. సో నిన్న మల్లికార్జున ఖర్గేతో భేటీ అయిన తర్వాత ఏమైనా కాంప్రమైజ్ అవుతారా, పార్టీ లైన్ లో ఉంటారా అంటే అఫ్ కోర్స్ అవసరమైతే రాజీనామా చేస్తా అని కూడా కొంతమంది చెప్పడం జరిగింది. మల్రెడ్డి రంగారెడ్డి లాంటి వాళ్ళు కానీ, ప్రేమ్ సాగర్ లాంటి మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ కానీ వీళ్ళంతా గతంలోనే చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు అలీకి కూడా వెళ్ళిపోతున్నారని తెలుస్తోంది. సో ఎలక ఎటువైపు దారి తీయబోతోంది ఏమిటి అన్నది మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొంత ఆందోళన అయితే కనిపిస్తోంది. ఎందుకంటే పార్టీని పట్టుకొని ఉన్నాం, 40 ఏళ్ళ నుంచి పార్టీని పట్టుకొని ఉంటే 5-6 పార్టీలు మారొచ్చి ఈరోజు వాళ్లకు మంత్రి పదవులు వస్తున్నాయి, నాకెందుకు రాదు అన్నటువంటి డిమాండ్ ను ప్రేమ్ సాగర్ రావు చేసినటువంటి క్రమం కనిపిస్తోంది. సో అటు ఆదిలాబాద్ జిల్లా అట్లాగే ఉంది, నిజామాబాద్ జిల్లా అట్లాగే ఉంది, ఇటు రంగారెడ్డి జిల్లా పరిస్థితి అట్లాగే ఉంది, హైదరాబాద్ పరిస్థితి అట్లాగే ఉంది. మరోవైపు నల్గొండలో ఇంకో కొత్త పరిస్థితి ఉంది. నల్గొండకే 3 మంత్రి పదవులు రావాలి, నాకు హోమ్ మినిస్టర్ ఇస్తే తప్పేమిటి, నాకేది కిరీటం కాదు దాన్ని బాధ్యతగా చేస్తానంటూ కూడా ఒక స్టేట్మెంట్ గతంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. తో పాటు ఎన్నికల ముందే ఆయన ఆ హామీతో వచ్చారన్నారు. అది కాకుండా అక్కడ భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ గెలిపిస్తే ఖచ్చితంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిస్తే కనుక ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామన్నటువంటి ఆఫర్ కూడా ఇచ్చారు. మాట ఇచ్చి మాట తప్పుతారా అన్నటువంటి ఒక విధానాన్ని ఆయన తీసుకొస్తున్నారు. హోంమంత్రిత్వ శాఖనే అడుగుతున్నారు. ఈ కీలకమైనటువంటి శాఖలు హోంమంత్రిత్వ కానీ, విద్యాశాఖ కానీ, మున్సిపల్ అర్బన్ శాఖలు ఏవైతే ఉన్నాయో, సో ఈ శాఖలన్నీ కూడా కీలకమైనటువంటి అన్ని కూడా ప్రస్తుతానికి
రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఉన్నాయి. సో ఏదేమైనా కానీ హైదరాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాలి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాలి, బంజారాలకు అన్యాయం జరగొద్దు. సో బంజారాల్లో 80% మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. ఇవన్నీ కూడా మల్లికార్జున ఖర్గేకు చెప్పడం జరిగింది. సో కీలకమైనటువంటి నాయకులంతా కూడా మల్రెడ్డి రంగారెడ్డి గాని, రామ్మోహన్ రెడ్డి గాని, బాలు నాయక్ గాని, సుదర్శన్ రెడ్డి గాని, ప్రేమ్ సాగర్ రావు వీళ్ళంతా కూడా నిన్న మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం జరిగింది. ఒక్కసారి ఆదిలాబాద్కి వెళ్దాం. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, సో ప్రేమ్ సాగర్ రావు అంశాన్ని ఎట్లా చూడొచ్చు? గతంలోనే రాజీనామా చేస్తా అన్నారు. నిన్న మల్లికార్జున ఖర్గేతో వీళ్ళంతా కూడా ఎవరైతే అలకబూనున్నారో వీళ్ళంతా కూడా చెప్పారు, ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని నేను బతికించుకుంటూ వచ్చాను, అట్లాంటి బతికించిన నన్ను ఈ రోజు చంపేస్తారా మంత్రి పదవి ఇవ్వకుండా? సో పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి, ఎన్నికల ముందు వచ్చిన వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చారు అన్న నిరసనను ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ఈ ఆవేదన తర్వాత రిజల్ట్ ఎట్లా ఉండబోవచ్చు? మల్లికార్జున ఖర్గేని కలిసిన తర్వాత కూడా ఆయన ఇంకా అలిగే ఉన్నారు, అలిగి వెళ్ళిపోయారని తెలుస్తోంది. సో ఏంటి పరిస్థితి శ్రీనివాస్? డాక్టర్ శ్రీకాంత్, దాదాపుగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఇటు రేవంత్ క్యాబినెట్ లో మాత్రం సీట్ కనుక కన్ఫామ్ అయితే ఇటు ప్రేమ్ సాగర్ రావుకి కన్ఫామ్ గా క్యాబినెట్ లో సీటు కన్ఫామ్ అవుతుందంటూ కూడా మొదటి నుంచి కూడా ఊహాగానాలు అయితే వ్యక్తమయ్యాయి. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కూడా పూర్తిగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ లో నిర్వహించినటువంటి ఇంద్రవెల్లో నిర్వహించిన సభ కావచ్చు, అనంతరం డిప్యూటీ సీఎం మొదటగా ఇక్కడ ప్రారంభించినటువంటి పాదయాత్రతోటే కాంగ్రెస్ పార్టీకి అయితే అనూహ్యంగా తెలంగాణలో ఇటు మైలేజ్ వచ్చింది. అంతేకాకుండా ఏకంగా ఈ రాష్ట్రంలో అధికారాన్ని కూడా చేపట్టింది. అయితే ఆ బట్టి పాదయాత్ర చేస్తున్న క్రమంలో మంచిర్యాలలో నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మంత్రి పదవి ఖచ్చితంగా పిఎస్తామంటూ చెప్పారైతే అయితే రాజకీయ సమీకరణాలు ఇటు కుల సమీకరణాల నేపథ్యంలోనైతే మొదటి నుంచి మంత్రి పదవి ఆశించినటువంటి ప్రేమ్ సాగర్ రావు కాకుండా ఐ థింక్ శ్రీనివాస్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ఐ కమ్ బ్యాక్ టు మళ్ళీ తీసుకుంటాను మీ వాయిస్. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నుంచి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వచ్చిన తర్వాత సో వాళ్ళ నిరసనలు కానీ వాళ్ళ అలకలు కానీ చెప్పుకోవడానికి ఇక్కడ నాయకత్వానికి ఒక అవకాశం దొరికింది. తో పాటు అలకబూరినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా గౌరవిస్తాం, అకామిడేట్ చేస్తామంటూ కూడా బుజ్జగించేటువంటి ప్రయత్నం మల్లికార్జున ఖర్గే చేయడం జరిగింది. అయితే కొంతమంది మాత్రం ఇంకా అలకబూరినట్టుగానే తెలుస్తోంది. పార్టీని బతికించుకుంటూ వచ్చాం, పార్టీని కాపాడుకుంటూ వచ్చాం. సో బంజారాలు మొత్తం కూడా 80% కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. సో ఆ ఓట్లతో గెలిచి ఈ రోజు మా కమ్యూనిటీకి న్యాయం చేయకపోతే ఎట్లా అన్నటువంటి నినాదాన్ని మల్లికార్జున ఖర్గే ముందు ఆ అంశాన్ని పెట్టడం జరిగింది. బట్ దీని తర్వాత రిజల్ట్ ఎట్లా ఉండబోతోంది? ఇక్కడికి సద్దు మణుగుతుందా? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రానున్న కాలంలో ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కోబోతోంది? ఈ ఖాళీలను ఎట్లా నింపబోతోంది? సామాజిక వర్గాల పరంగా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది? చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.